మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఆపరేషన్ సింధూర్ భారత త్రివిధ దళాల విజయంపై యావత్ భారతదేశానికి ఒక వరం. వారికి దేశం జేజేలు పలుకుతుందని, కులమతాలకు పార్టీలకు అతీతంగా మన వీర సైనికులకు సంపూర్ణ మద్దతు, అభినందనలు తెలుపుతూ రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తా వివేకానంద విగ్రహం వద్ద నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణంలోని పురవీధుల గుండా రాజేంద్రనగర్ మీదుగా సిద్దిపేట చౌరస్తా వరకు తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు బాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, పట్టణ సీనియర్ నాయకులు వేలుముల సిద్ధరాములు, శంకర్ గౌడ్, ఎల్లాగౌడ్, శశికాంత్, దయానంద రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమయం లోపల ఏదైతే ఉగ్రవాదుల లక్ష్యాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా ఛేదించి 23 నిమిషాల లోపల 9 ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేసినాం. అదేవిధంగా 11 ఏరోప్లేన్ దిగేటువంటి స్థలాలను ధ్వంసం చేశాం. ఇది భారత్ యొక్క పరాక్రమం, భారత్ యొక్క యుద్ధ నీతి, భారత్ యొక్క చతురత. కాబట్టి ప్రపంచ దేశాలకు మన యొక్క శక్తి ఏందో తెలుసు. ప్రపంచ దేశాలకు 2 అణుబాంబులు ఉన్నటువంటి దేశాలు యుద్ధం చేసి ఏమవుతుంది అని ఆలోచిస్తున్న తరుణం లోపల మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకొని యథావిధిగా ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశం నష్టపోకుండా, ఎక్కడ కూడా భారతదేశానికి ఆటంకం కలగకుండా, ఎక్కడ కూడా మన యొక్క రాజనీతి కానీ వ్యాపార నీతి కానీ నష్టం చిల్లిగా ఏర్పడకుండా చూసినటువంటి రాజనీతి మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో త్రిదళాలు ఏవైతే ఉన్నాయో త్రిదళాల యొక్క శక్తి ఈ రోజు మన యొక్క బ్రహ్మోస్ కావచ్చు, అగ్నిపంత్ కావచ్చు, మిగతా ఏవైతే రాకెట్స్ ఉన్నాయో ఆ రాకెట్స్ యొక్క పనితీరును రామాయంపేట పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ, మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఆయన ప్రధానమంత్రి కాగానే ఆయన దృష్టి అంతా మన దేశ సైనికుల పైన పెట్టడం జరిగింది. మరి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు మరి హిమాలయ పర్వతాలకు పోయి సైనికులను ఉత్తేజపరుస్తూ వాళ్లకు ఉత్తేజాన్ని నింపిన మహనీయుడు మన ప్రధానమంత్రి గారు. మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాను గుండాలు, పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి మన యొక్క భారతదేశం పైన ఎన్నో కుట్రలు పంపుతూ మన హిందూ మతాన్ని కానీ భారతదేశ చరిత్రను చెడుపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిరు. ఆ కుక్కలు ఎన్ని ప్రయత్నాలు దాడి గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక ఉగ్రదాడి. భార్య ముందు, తల్లి ముందు, చెల్లి ముందు పురుషులను, అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులను బట్టలు విప్పి ఏ కులం అని అడిగి, ఏ పేరు అడిగి, ఏ మతం అని అడిగి కూడా మరీ చంపడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఉగ్రదాడి ఎప్పుడు కూడా జరగలేదు. దానికి ధీటుగానే నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలను ఏకం చేసి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛనివ్వడం వలన కేవలం 22 నిమిషాల లోపల 9 ఉగ్ర స్థానాలను మట్టు పెట్టడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ దేహి అని కాళ్ళ బేరానికి రావడం జరిగింది. ఎవరో చెప్తున్నారు ట్రంప్ చెప్తా ఆగిందని, వీడి చెప్తా ఆగింది, ఘోష్గాడి చెప్తా ఆగింది, గొంగడిగాడి చెప్తా ఆగిందని కాదు. ఎవడు చెప్పలేడు. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, దేహి అని వచ్చింది, శరణం అని వచ్చింది. అందుగురించే అన్ని పరిస్థితులను, ఇందాక పెద్దలు చెప్పినట్టు అన్ని పరిస్థితులను కూడా ఆలోచించి ఇది ఆగలేదు, ఆగబోదు, ఇది కానీ ఒక